అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ 2 టైప్స్ ఆఫ్ సారీస్ చూద్దాం. ఫస్ట్ సెట్ మనకి డోలా సిల్క్ అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రైస్ మంచిగా తగ్గుతూ 2350కి వచ్చింది. సో మనకు తక్కువ వస్తే మీకు కూడా మీకు తక్కువ ఇవ్వడానికి అవుతుంది. అంతేకాని క్వాలిటీలో తక్కువ అవ్వడం అని మాత్రం మీనింగ్ కాదు, అదొక్కటి మాత్రం గ్రహించండి. సో ఫస్ట్ సెట్ ఈ చెక్స్ ఏదైతే శారీ నేను చూపిస్తున్నానో దీంట్లో ఇన్బిల్ట్ ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ కనిపిస్తుందా, ఫ్లవర్స్ ఉన్నాయి. చెక్స్ ఎట్లాగో మీకు బ్రైట్గా కనిపిస్తుంది, బట్ ఇన్బిల్ట్ ఫ్లోరల్ కూడా ఉందన్నమాట. ఆ తర్వాత చెక్స్ వీవ్ అనేది కంప్లీట్గా వస్తుంది. ఎలిఫెంట్ గ్రే పైన ఇట్లా మంచిగా డిజిటల్ ప్రింట్ బొమ్మలది 2 సైడ్స్ ఈక్వల్. ఆ తర్వాత మనకి జరీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ జరీ బార్డర్ అనేది కూడా ఇటు సైడ్ కొంచెం బ్రాడ్గా ఉంది, వెరాస్ ఇక్కడ కొంచెం చిన్నగా వైన్ షేడ్ వచ్చేసి ఇక్కడ పళ్ళు ఇట్లా. దీని బ్లౌజ్ కొంచెం ఫ్లవర్స్ అనేది వీవింగ్లో కొంచెం పెద్దగా వచ్చింది ఓన్లీ ఈ ఒక్క శారీకి. మిగతా శారీస్ అన్నీ కూడా నేను ఏదైతే ఓపెన్ చేసి చూపిస్తానో అలాగే ఉంటుంది. అండ్ మనం పట్టుకుంటే కూడా కలర్ కనిపిస్తుంది అనుకుంటా, నేను చూపిస్తాను. 2350లో ఉన్న ఈ శారీస్ వచ్చేసి మనకి ఫస్ట్ టైం డ్రై వాష్ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చెక్ చేద్దాం. సో ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, చాలా గ్రేస్ఫుల్గా ఉంటాయి యాజ్ యూ నో డోలా సిల్క్ శారీస్. సో ఈ డార్క్ మెరూన్ కలర్ది మనకి హైట్ సఫిషియెంట్గా ఉంది. సెకండ్ శారీ దీంట్లో ఇట్లా సెల్ఫ్ షైనింగ్ ఉంటూ ఫాల్ సూపర్గా పడుతూ, ఆహా ఏమన్నా చెప్పిన టాజిల్స్ తోటి ఇట్లా బ్లౌజ్ ఒకసారి చూడండి. ఇంకొక 1 షేడ్ ఎక్కువ మనకి చీర మెరూన్ అనుకుంటే దాంట్లో ఇంకొక షేడ్ ఎక్కువ మనకి ఇది బ్లౌజ్ లాగా ఉందన్నమాట. సో ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది ఇట్లా ఉన్నప్పుడు చూపిన తీసిన మన ఇష్టం, వేసుకున్నాం మన ఇష్టం. తర్వాత మనకి ఆలివ్ గ్రీన్. ఈ ఆలివ్ గ్రీన్లో కూడా ఇట్లా సెల్ఫ్ ప్యాటర్న్, నేను అప్పటి నుంచి తంటాలు కూడా చెప్పేది ఏంటంటే సెల్ఫ్ ప్యాటర్న్ ఒకటి క్యారీ అవుతుంది ప్రతి చీరలో. ఆ తర్వాత ఈ జరీ వీవ్ డిజిటల్ ప్రింట్, ఆ తర్వాత జరీ వీవ్ది బార్డర్. సో ఈ హెచ్కి ఏదైతే గ్రీన్ కలర్ కనిపిస్తుందో నేను ఇక్కడ వరకు చూపిస్తాను. అన్నీ ఓపెన్ చేయడం ఎందుకు, మనము ఈ చిన్న బూటీ వచ్చింది కదా, ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. సో ఫస్ట్ దాంట్లో కొంచెం వేరే ఇది హైట్, బిందాస్ హైట్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ 2350. అది అట్లనే. ఫస్ట్ ఈ బ్లౌజ్ చూడండి, ఈ శారీకి నేవీ బ్లూ దానికి ఇట్లా వచ్చింది. సెల్ఫ్ డిజైన్ కూడా ఒకసారి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. చెక్స్ వచ్చిన తర్వాత సెల్ఫ్ డిజైన్, అది డార్క్ బ్లూ కలర్ డిజిటల్ ప్రింట్ బార్డర్, ఆ తర్వాత జరీ బార్డర్. ఇది థర్డ్ శారీ. ఫోర్త్ శారీలో దీంట్లో బుట్టా వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది. బ్లౌజ్ది పింక్, పింక్కి కింద డిజిటల్ ప్రింట్స్ ప్రతిదీ కూడా మారుతుంది. సో ఈ కాంబినేషన్ ఒకటి ఇంకా ఉందా, అయిపోయినాయా? ఎన్ని అయిపోయినాయి అప్పుడే? ఓకే, ఇది అయిపోయినాయి. నెక్స్ట్ ప్యాటర్న్ స్టార్ట్. నెక్స్ట్ చూపించే ఈ సాఫ్ట్ మెటీరియల్. ఫస్ట్ ఏంటంటే ఇట్లాంటి చీరలు ఎప్పుడు కూడా మీకు మధ్యలో చెప్తుంటా కదా, మనకి ప్లెయిన్ శారీస్ ఉన్నా, చిన్న బుట్టా వచ్చినా, ఇట్లా కంప్లీట్ ఒక ప్యాటర్న్ ఏమీ లేకుండా ఇట్లాంటి శారీస్ పెట్టుకుంటే ఫర్దర్ ఏ బ్లౌజ్ అప్పుడు ఆ ఇయర్లో ఏది బాగా హ్యాపెనింగో అట్లాంటి బ్లౌజెస్ మనం వేసుకోవచ్చు. సో దీనికి ఎట్లాంటి కాంట్రాస్ట్ నప్పితే అది వేసుకోవచ్చు. ఇది మన కాస్ట్లీలో 2-3,000లో వచ్చినాయి, గుర్తుందా? లాస్ట్ ఇయర్లో ఈ ప్యాటర్న్ ఇంకొంచెం క్వాలిటీ ఎట్లాగో అంతే కదా. ఇది 1350 క్వాలిటీ అంటే అది 3000 వరకు 4000 వరకు వచ్చినాయి. హైట్ సూపర్ హైట్ వైన్ కలర్. మనము ఇట్లా పెట్టినప్పుడు మీకు ఒకటి జిగ్జాగ్ లాగా ప్యాటర్న్ తెలుస్తుంది కదా, అట్లా ప్యాటర్న్ ఫామ్ అవుతుంది జరీ లైన్స్ది. హైట్ సూపర్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. నాకు తెలిసి ఫస్ట్ టైమే హోమ్ వాష్ హ్యాపీగా చేసుకోవచ్చు వేరే కలర్స్తో కలపకుండా. ఈ కలర్ షేడ్కి మనకు వచ్చిన బ్లౌజ్ సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ కడ్డీ బార్డర్ వచ్చి మధ్యలో వచ్చిన ప్యాటర్న్ ఇట్లా పింక్ వచ్చింది కాంట్రాస్ట్. సో ఈ పైపింగ్ అనేది దీనికి వాడకపోతే మీరు వేరే ఏ బ్లౌజ్ పేరప్ చేసినా కూడా బాగానే ఉంటుంది. ఇది రిపీట్ చేసింది ఎందుకు రిపీట్ చేస్తామంటే రోజు ఒకరే చూడరు కదా, పాత వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి. మంచి టర్మరిక్ ఎల్లోకి మనకి ఈ వైన్ షేడ్ బ్లౌజ్ వచ్చింది. నేను హైట్ ఎవ్రీథింగ్ చూపించిన కాబట్టి ఇంకా అన్నీ ఓపెన్ చేయట్లేదు. ఈ కాపర్ సల్ఫేట్ బ్లూకి ఇది పళ్ళు, టాజిల్స్ తోటి ఉన్న శారీ, మంచిగా డార్క్ రెడ్ కలర్ బ్లౌజ్. ఆగ్రా ఈ గ్రీన్ కలర్కి ఇది వచ్చింది పర్పుల్ కలర్ బ్లౌజ్. పర్పుల్ కలర్ శారీకి ఆపోజిట్ ఇందాక దానికి వచ్చినది శారీ బాడీ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది. ఈ గ్రీన్ లాస్ట్ అయితే ప్రతిమ పింక్కి మళ్ళీ పర్పుల్ బ్లౌజ్ వచ్చింది. సో ఒక చిన్న విషయం చెప్తూ నేను ఎండ్ చేసేస్తాను. ఎప్పుడైనా మీరు కమెంట్స్ అనేది ఏంటంటే ఆన్లైన్లో లేకపోతే సోషల్ మీడియాలో ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఫీడ్బ్యాక్ డెఫినెట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. అది నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా దోహదపడతాయి. నార్మల్గా మనము సెలబ్రిటీస్కి వేరే వాళ్ళకి కింద వస్తుంటే ఎంతవరకు వాళ్ళు చూస్తారు, ఎంతవరకు రియాక్ట్ అవుతారో తెలియదు కదా. ఈ విషయం మీకు గతంలో కూడా చెప్పి ఉండొచ్చు, బట్ కస్టమర్కి ఇంకొకసారి వినండి. బిజినెస్ ఎవరు చేసినా శారీస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తే అది వాళ్ళకి డెఫినెట్గా
యూస్ అవుతుంది, మనకు కూడా యూస్ అవుతుంది. సో శారీస్ తెప్పించుకున్నాక ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.